ఇదే కుత్బుల్లాపూర్ లో వేలాది మంది కార్మికులకి మీకు పవర్ హాలిడేలు ఉండేది కేసీఆర్ రాకముందు. ఎందుకంటే కరెంటే ఉండేది కాదు. కేసీఆర్ వచ్చినాక 6 రోజులకి కావాలంటే 6 రోజులు పని దొరికింది. కేసీఆర్ వచ్చినాక ఏమేమి పనులు జరిగినాయి కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని 85,000 ఓట్లతో గెలిపించినారు. మరి అంత పని చేసినాడు కాబట్టి గెలిపించారు. ఎమ్మెల్యే మంచోడు ఉన్నాడు. కాలుష్యానికి అందరం వ్యతిరేకమే. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. అవన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతారు, లేదా పోరు. హైదరాబాద్ లో ఇప్పుడు మీ కుత్బుల్లాపూర్ లో ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అన్న చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా మరి మీకు అందరికి. ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడొద్దనండి. ఇంకోటి ఇది మొత్తం 1 కాదు 2 కాదు, మీ దగ్గర 1000 ఎకరాలు మొత్తం కలిసి దగ్గర 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు అంటే 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవరి సొమ్మది?